హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ నైవేద్యాలు నివేదించాలి, అసలు ఈ ఏకాదశి ఏ రోజున వచ్చింది అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్తానండి. మీరు సంవత్సరంలో వచ్చి ఏ ఏకాదశి చేయకపోయినా ఈ కార్తీక మాసంలో వచ్చి ఈ ఏకాదశి చేస్తే అన్ని ఏకాదశులు చేసినంత ఫలితమే లభిస్తుందండి. అందుకని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి పూజనైతే చేసుకోండి. అలాగే ఈ రోజున ఒక ప్రత్యేక దీపం అయితే పెట్టుకోవాలి. అదే చందన దీపం. ఈ చందన దీపం పెట్టడం వలన కలిగే ఫలితాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్ గా చెప్తానండి. పూజా విధానం కూడా చాలా సింపుల్ గా చూపిస్తాను. మీరు అందరూ కూడా చేసుకునే విధంగానే ఉంటుంది. పైగా ఈ సంవత్సరం మనకి ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన తిథి, వారం రెండు ఒకే రోజు రావడం చాలా విశేషం. ఇలాంటి రోజు అయితే అస్సలు మిస్ చేసుకోకండి. అన్ని కూడా తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అన్ని మాసాల్లో కన్నా కార్తీక మాసం చాలా విశిష్టమైనదండి. అలాంటి ఈ మాసంలో వచ్చే కార్తీక ఏకాదశికి కూడా అంతే విశిష్టత స్థానం ఉంది. ఈ కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినే ప్రబోధిని ఏకాదశి అని అంటారు. అయితే ఈ ఏకాదశి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందంటే రేపే వచ్చిందండి. 2025 నవంబర్ 1వ తేదీన శనివారం వస్తుందండి. కార్తీక మాసంలో వచ్చే శనివారాలనే కార్తీక శనివారాలని అంటారండి. పైగా ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన వారం శనివారం. అయితే ఈ రోజున ముఖ్యంగా చేయవలసిన నియమాలు ఏమిటి, ఉపవాసం ఎలా ఉండాలి, అసలు ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఏకాదశి సమయాలు ఎంతవరకు ఉన్నాయి, ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి, ఉపవాసంలో మనం తీసుకోవాల్సిన పదార్థాలు ఏమిటి, ముఖ్యంగా ఈ రోజు వెలిగించాల్సిన దీపాలు ఏమిటి అనేవన్నీ కూడా చెప్తానండి. ముందుగా అయితే మీరు ఈ పూజ ఎక్కడైతే చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోండి. అంటే మీరు ఈ పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చండి. మీరు ఇలా పీఠం ఏర్పాటు చేసుకున్నా పర్వాలేదు, లేదంటే మీరు పూజా మందిరంలో చేసుకున్నా పర్వాలేదు. ఎక్కడ చేసుకున్నా సరే ఈ శంకు చక్ర నామాలు అయితే తప్పనిసరిగా వేసుకోండి. పూజా పీఠం ఏర్పాటు చేసుకున్నట్లయితే పూజా పీఠం పైన కానీ, లేదంటే పీఠం ముందర కానీ, లేదంటే పూజా మందిరంలో చేసుకున్నట్లయితే పూజా మందిరంలో కానీ ఎక్కడైనా సరే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ శంకు చక్ర నామాలు అయితే తప్పనిసరిగా వేసుకోండి. ఇప్పుడు ఒక తమలపాకు తీసుకుని దాంట్లో కొద్దిగా బియ్యం వేసుకోండి. ఆ బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమలు వేసి స్వామివారి ఫోటో అయితే పెట్టుకోవాలండి. ఈరోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి ఫోటో పూజలో పెట్టుకోవాలి. అయితే మీ దగ్గర ఇలా విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటో ఉంటే పెట్టుకోండి. లేకపోయినట్లయితే వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో అయినా సరే మీరు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఈ రెండు మా దగ్గర లేవండి అనుకుంటే శివపార్వతుల ఫోటో అయినా సరే పెట్టుకొని మీరు పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా స్వామివారికి మీ దగ్గర ఉన్న పువ్వులతో నగలతో స్వామివారిని అందంగా అలంకరించండి. ఇంక తర్వాత నేను ఇక్కడ రావి ఆకులు అయితే తీసుకున్నానండి. ఈరోజు రావి ఆకు దీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. మీకు గనక రావి ఆకులు దొరికినట్లయితే తప్పనిసరిగా తెచ్చుకోండి. లేదంటే ఈరోజు రావి చెట్టు దగ్గర దీపం పెట్టినా సరే చాలా మంచిదండి. ఇలా తెచ్చుకున్న ఆకుల్ని శుభ్రంగా కడిగి చందనం కుంకుమలతో స్వామివారి నామం వేసి ఆ స్వామివారి దగ్గర కానీ లేదంటే పూజలో కానీ ఉంచుకోండి. అలాగే ఈ ఆకు పైన దీపం కూడా పెట్టాలి. అది ఎలా పెట్టాలో కూడా చెప్తాను. శనివారం రోజున రావి చెట్టుని మనం ముట్టుకోవచ్చండి. మిగిలిన రోజుల్లో ఎప్పుడు కూడా ముట్టుకోకూడదు. అలా అని చెట్టు నుండి కోసి తెమ్మని కాదండి, చెట్టు కింద రాలి పడిన ఆకులు అయితే తెచ్చుకోవాలి. అయితే ఇవి గుడిలో అవి ఉంటాయండి, మీరు తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు. గుడిలో పూజ చేసినటువంటి రావి చెట్టుని మాత్రం అస్సలు కోయకూడదండి. ఒకవేళ మీకు బయట ఎక్కడైనా సరే ఇలాంటి రావి చెట్లు చిన్న చిన్నవి కనిపిస్తాయి కదా, అక్కడ మీరు కావాలనుకుంటే ఆకులను అయితే శనివారం పూట తెచ్చుకోవచ్చు. రావి చెట్టులోనే విష్ణుమూర్తి కొలువే ఉంటారని అంటారండి. అందుకని ఇలాంటి రావి ఆకులు తెచ్చుకొని స్వామివారి నామాలు కానీ లేదంటే పూజలు ఉంచుకోవడం కానీ దీపాలు పెట్టడం కానీ చేస్తే చాలా చాలా మంచిది. ఒకవేళ మీకు రావి ఆకులు దొరకకపోయినట్లయితే ఏమీ బాధపడిన అవసరం లేదండి. రావి ఆకు ప్లేస్లో మీరు తమలపాకులైనా సరే పెట్టుకోవచ్చు. నేనైతే నాకు దొరికినటువంటి రావి ఆకుల్ని ఈ విధంగా స్వామివారి దగ్గర నామాలు వేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను ఇక్కడ స్వామివారిని అయితే పెట్టుకుంటున్నానండి. దానికోసం ఒక ఇత్తడి ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కూడా కొద్దిగా బియ్యం వేసుకొని దాంట్లో కూడా కొద్దిగా పసుపు కుంకుమలు అయితే ఉంచండి. ఇప్పుడైతే నా దగ్గర ఉన్నటువంటి విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని అయితే నేను పూజలో పెట్టుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే శాసతల్పంపై విష్ణుమూర్తి శయనించి ఉండగా అతని పాదాల దగ్గర అమ్మవారు ఉంటారండి. ఈ విగ్రహాన్ని నేను పూజలో పెట్టుకుంటున్నాను. అయితే ఇదే పెట్టుకోవాలని ఏమీ లేదండి. మీ దగ్గర వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి అమ్మవారు విగ్రహాలు ఉన్నా పెట్టుకోవచ్చండి. మా దగ్గర విగ్రహాలు ఏమీ లేవండి అని అనుకుంటే మీరు పెట్టుకున్న ఈ స్వామి అమ్మవారి ఫోటో దగ్గర మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఈ ఏకాదశి రోజున స్వామివారికి తులసి దళాల మాలని సమర్పిస్తే చాలా మంచిదండి. మీ దగ్గర ఉన్నట్లయితే తప్పకుండా సమర్పించండి. లేదంటే ఈరోజు మీరు తులసి దళాలని కోసి తెచ్చుకొని స్వామివారికి సమర్పించవచ్చు. అలాగే నేను ఇక్కడ స్వామివారి చుట్టూ ఉసిరికాయలు కూడా పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ఆ స్వామివారు కార్తీక దామోదరుడు రూపంలో ఉసిరి చెట్టులో కొలువై ఉంటారండి.
అందుకని ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజలు అనేవి నిర్వహిస్తాము. అలాగే ఉసిరికాయల్ని స్వామివారికి సమర్పిస్తాము. ఉసిరి దీపాలు కూడా పెట్టుకుంటాము. నేనైతే ఉసిరికాయలతో స్వామివారిని ఇలా అందంగా అలంకరించానండి. ఇంక తర్వాత పూజలో ఇలా పసుపు కుంకుమలు అయితే పెట్టుకోండి. అయితే ఇవి కొత్తవే పెట్టవలసిన అవసరం ఏమీ లేదు. మీ పూజా మందిరంలో ఆల్రెడీ ఉన్నట్లయితే అక్కడే మీరు పూజను అయితే చేసుకోవచ్చు. ఒకవేళ పీఠం వేసుకొని చేసుకున్నట్లయితే మీ పూజా మందిరంలో ఉన్నటువంటి పసుపు కుంకుమలు తెచ్చుకొని ఈ పీఠం పైన పెట్టుకోవచ్చు. ఇప్పుడు రావి ఆకు దీపం ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. అయితే దానికోసం రావి ఆకు ఉంటే సరిపోతుందండి. ఇత్తడి ప్లేట్లు అయితే ఏమీ అవసరం లేదు. అయితే నేను ఇక్కడ పూజ చేయాలి కాబట్టి అన్నీ కూడా నేను ఈ ప్లేట్లోనే వేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి అందుకనే నేను ఈ విధంగా ప్లేట్లు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ప్లేట్లోనే నేను రావి ఆకుని అయితే పెట్టుకుంటున్నానండి. అయితే రావి ఆకు ఎప్పుడు కూడా కాడ స్వామివారికి వైపు ఉండేటట్టు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగానే పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన నేరుగా దీపం అయితే పెట్టేసుకోవచ్చండి. అయితే కాస్త ప్రమిద ఎత్తుగా కనిపించడం కోసం నేను దీనిపైన ఒక స్టాండ్ పెట్టుకుని తర్వాత ప్రమిదను అయితే పెట్టుకుంటాను. అయితే ఈరోజు ముఖ్యంగా స్వామివారికి చందన దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. ఇప్పుడు ఆ చందన ప్రమిద ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ చందనం ప్రమిదతో పాటుగా బియ్యం పిండి ప్రమిదలు కూడా పెట్టుకోవాలండి. ముందుగా మీరు బియ్యం పిండితో ప్రమిదలు ఎన్నైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అన్ని తయారు చేసేసుకోండి. ఆ తర్వాత లాస్ట్లో ఈ చందనం ప్రమిదను అయితే తయారు చేసుకోండి. చందనం ప్రమిద ఒక్కటి పెడితే సరిపోతుందండి. చందనం ప్రమిద కోసం ముందుగా బియ్యం పిండి అయితే తీసుకోండి. దీంట్లో 1 స్పూను బెల్లం అయితే వేసుకోవాలి. అది కూడా తురిమి వేసుకుంటే మనకి ప్రమిద అనేది బాగా వస్తుంది. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని చందనం పౌడర్ కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ చందనం పౌడర్ వేసుకొని ఈ పిండిని అంతటిని పాలుతో కానీ లేదంటే వాటర్తో కానీ కలిపేసుకోవాలి. ఈ ఆవు పాలు అయితే చాలా మంచిది. అయితే అందరికీ ఆవు పాలు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. మీకు దొరికిన పాలతో ఈ ప్రమిదల్ని తయారు చేసుకోవచ్చు. మరీ అంత పలచగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోండి. అలా అయితే మనకి ఈ ప్రమిదలు అనేవి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా వస్తాయి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి. అంటే ఒక 10 నిమిషాలు కానీ లేదంటే పావు గంట కానీ పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఎక్కువసేపు ఉంటే పిండి బాగా నానుతుంది కాబట్టి ఇంకా ప్రమిదలు అనేవి బాగా వస్తాయండి. నేను ఇక్కడ ప్రమిదని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదే చందనం ప్రమిద. ఈ విధంగా చేతితోటే ప్రమిద అనేది మీరు చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా తర్వాత దీనిపైన మీ దగ్గర ఉన్నటువంటి చందనం కుంకుమలతో నామం అయితే వేసుకోండి. అయితే నా దగ్గర ఈ స్టోన్స్తో ఉన్న నామం ఉందండి. నేను ఇదే పెట్టుకుంటున్నాను. ఈ రోజున ఈ చందన దీపం పెట్టడం వలన ఆ శ్రీమన్నారాయణుడి సంపూర్ణ అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా పెట్టుకున్న ఈ దీపాన్ని పువ్వులతో అందంగా అలంకరించేసుకోండి. ఇంక తర్వాత ఈరోజు ఈ చందన దీపమే కాదండి, ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు కూడా పెట్టుకోవాలి. బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదలను తయారు చేసుకొని ఆ స్వామివారి నామాలు కానీ లేదంటే చందనం కుంకుమలతో బొట్లైనా సరే పెట్టుకోవచ్చు. ఈ ప్రమిదలు మీరు 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ ఎన్నైనా సరే పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను స్వామివారి నామం వేస్తున్నానండి. స్వామివారి నామం ఈ విధంగా కూడా వేయచ్చు. ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇక్కడైతే నేను ఈ పిండి ప్రమిదలు నేను 6 పెట్టుకున్నానండి. ఇంకా చందనం ప్రమిద 1, మొత్తం 7 పిండి ప్రమిదలు అయితే పెట్టుకున్నాను. వీటితో పాటుగా తులసి కోట దీపాలు కూడా పెట్టుకుంటున్నానండి. ఈరోజు తులసి కోట దీపాలు పెట్టుకునే సరే చాలా చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో ఏ దీపం పెట్టినా సరే ఎంతో విశేష ఫలితం అయితే మనకి లభిస్తుందండి. అందుకని మీరు ఏ దీపాలు పెట్టుకోవాలనుకుంటున్నారో అన్నీ కూడా పెట్టుకోండి. ఈ తులసి దీపాలతో పాటుగా ఈరోజు ఉసిరి దీపం కూడా పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఉసిరికాయలు కనుక దొరికినట్లయితే తప్పనిసరిగా ఒక్క ఉసిరికాయ అయినా సరే తెచ్చుకొని దీపం అయితే పెట్టుకోండి. అయితే ఈ ఉసిరికాయకి చెక్కు తీసి పెట్టాలా, చెక్కు తీయకుండా పెట్టాలా అంటే ఎలా పెట్టినా పర్వాలేదండి. మీకు ఎలా అయితే దీపం పెట్టడానికి ఈజీ అవుతుందో దాని ప్రకారంగా పెట్టుకోండి. ముందుగా మనం తీసుకున్న ఈ ఉసిరికాయలకి కూడా ఈ విధంగా చందనం కుంకుమలతో బొట్లయితే పెట్టేసుకోండి. అయితే ఈ ఉసిరికాయలు ఉంచడం కోసం నేను ఇక్కడ ఒక స్టాండ్ అయితే తీసుకున్నానండి. అయితే ఇలాంటి స్టాండ్ ఉంటే తీసుకోండి. లేదంటే ఉసిరికాయలు పెట్టుకోవడం కోసం ఒక చిన్న చిన్న స్టాండ్స్ అయితే దొరుకుతాయండి మనకి. అలాంటివి ఉన్నా సరే దాంట్లో అయినా సరే పెట్టుకోవచ్చు. ఇవేమి మా దగ్గర లేవని అనుకుంటే ప్రమిదల్లో పెట్టుకోవచ్చు, దీపపు కుందుల్లో పెట్టుకోవచ్చు, లేదంటే తమలపాకు పైన అయినా సరే పెట్టుకోవచ్చు అండి. లేదంటే బియ్యంలో అయినా సరే పెట్టచ్చు. అంటే ఈ ఉసిరికాయ తిరగబడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది తిరగబడకుండా ఉండడం కోసమే ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటాము. వీటితో పాటు ఇంకా మన దగ్గర శంకుచక్ర దీపపు కుందులు అవి ఉంటాయి కదండి. అవి కూడా మీకు ప్లేస్ ఉంటే కనుక వాటిని కూడా పెట్టుకోండి. కానీ పూజలో ఈ దీపాలన్నీ కూడా చాలా ముఖ్యమండి. ఇవన్నీ కూడా ఎన్ని వీలైతే అన్ని పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఈ దీపపు కుందుల్లో ఆవు నెయ్యి ఉంటే వడ్డించండి. లేదంటే కొబ్బరి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వాడండి. ఆ స్వామివారికి ఇష్టమైన పసుపు వత్తులు ఉంటే తప్పనిసరిగా వేయండి. ఒకవేళ లేకపోయినట్లయితే తెలుపు వత్తులతో అయినా సరే దీపారాధన చేయవచ్చు. ఆ తర్వాత జవ్వాది పౌడర్ కానీ లేదంటే లిక్విడ్ కానీ పచ్చకర్పూరం కానీ ముద్ద కర్పూరం
కర్పూరం కానీ ఏదో ఒకటి మీ దగ్గర ఏది ఉంటే అది కాస్త చిదిపి ఆ స్వామివారి దగ్గర దీపపు కుందుల్లో ఆ పూజ పీఠం పైన అక్కడక్కడ చల్లండి. ఈ విధంగా పూజకి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీపారాధన అయితే చేయాలండి. దీపారాధన ఏకహారతతో కానీ అగరబత్తితో కానీ చేయాలి. ముందుగా మనం పెట్టుకున్న శంకుచక్ర దీపాలు అలాగే తులసి కోట దీపాలు వెలిగిస్తున్నానండి. నేను ఇక్కడ వినాయకుడిని పెట్టలేదు కాబట్టి పిండి దీపాల్లో కూడా నేను దీపారాధన చేసేస్తున్నానండి. మీరైతే తప్పనిసరిగా వినాయకుడిని పెట్టుకొని వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత మాత్రమే పిండి దీపాలు వెలిగించి ఆ స్వామివారికి పూజను అయితే స్టార్ట్ చేసుకోండి. ఇలా దీపాలన్నీ కూడా వెలిగించుకున్న తర్వాత ఈ దీపాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు ఉంచి ముందుగా ఆ దీపలక్ష్ములకి దండం పెట్టుకోండి. స్వామివారికి అమ్మవారికి కూడా అగరబత్తులతో ధూపం ఇచ్చి కొద్దిగా అక్షింతలు అమ్మవారి స్వామివారి పాదాల దగ్గర వేసి ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఈరోజు నేను ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాను తండ్రి, పూజలో ఎలాంటి ఆటంకం లేకుండా చూడు తండ్రి అని ముందుగా వినాయకుడికి మొక్కుకున్న తర్వాత ఆ స్వామివారికి కూడా దండం పెట్టుకోండి. ఇప్పుడు ఆ స్వామివారిని కర్పూరంతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర ముద్ద కర్పూరం ఉంటే దాన్ని కాస్త చిదిపి కొద్దిగా స్వామివారికి సమర్పిస్తూ మీరు పూజనైతే చేసుకోవచ్చు. ముద్ద కర్పూరం లేకపోయినట్లయితే పచ్చ కర్పూరంతో అయినా సరే చేయొచ్చు. లేదంటే ఇలాంటి కర్పూర బిళ్ళలు ఉంటాయి కదండి, ఈ కర్పూర బిళ్ళలు కూడా మీరు 11 కానీ 21 కానీ 51 కానీ 108 కానీ తీసుకొని ఒక్కొక్కటి సమర్పిస్తూ ఆ స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చు. అలాగే ఆ స్వామివారికి ఉసిరిగాయలతో కూడా నేను స్వామివారిని పూజిస్తున్నానండి. ఇంకా స్వామివారికి ఎంత ఇష్టమైన తులసి దళాలతో పసుపు పువ్వులతో పసుపు అక్షింతలతో దేంతో అయినా సరే ఆ స్వామివారిని పూజించవచ్చు. ఆ స్వామివారి గోవింద నామాలు అష్టోత్తరాలు సహస్రనామాలు అన్నీ కూడా చదువుకోండి. అలాగే అమ్మవారిని కూడా పూజించండి. ఇవేమీ మాకు రావండి అని అనుకుంటే లక్ష్మీ నారాయణయ అని 21 సార్లు జపిస్తూ పూజనైతే చేసుకోండి. లేదంటే ఓం కార్తీక దామోదరాయ నమః అనే మంత్రంతో అయినా సరే స్వామివారిని పూజించవచ్చు. కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి లేదంటే ఉత్తాన ఏకాదశి అని అంటారండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజున మేల్కొంటాడని మనకి పురాణాలు చెప్తున్నాయి. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతాలు ఈ ఏకాదశితో ముగుస్తాయి. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి పూజ చేయడం వలన మనం చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయండి. 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం అయితే మనకి కలుగుతుంది. స్వామివారికి ఎంత ఇష్టమైన తిథి ఏకాదశి, వారం శనివారం ఈ రెండు కలగలిసి వచ్చిన రోజు నవంబర్ 1వ తేదీన శనివారం రోజున ఈ పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే ఈరోజు ఏకాదశి గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయంటే నవంబర్ 1వ తేదీన తెల్లవారుజామున 3:42 ప్రారంభమై రాత్రి 2:41 ఈ ఏకాదశి గడియలు అనేవి ముగుస్తున్నాయి. అంటే ఈ రోజు అంతా కూడా మనకి ఏకాదశి అయితే ఉండబోతుంది. అయితే స్వామివారికి పూజ ఏ సమయంలో చేయాలనంటే స్వామివారికి ఎప్పుడు కూడా బ్రహ్మ ముహూర్తంలో స్వామివారికి పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. సుప్రభాత సేవలో కనుక స్వామివారిని పూజిస్తే ఆ స్వామివారు చాలా చాలా సంతోషిస్తారు. అయితే ఇంతకీ పూజ సమయాలు ఏమిటంటే తెల్లవారుజామున 4:30 నుండి 6 గంటల లోపు మీరు స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చండి. ఇంత ఉదయాన్నే మేము స్వామివారికి పూజ చేసుకోలేమని అనుకుంటే ఉదయం 7:34 నుండి 9 గంటల లోపైనా సరే మీరు స్వామివారిని పూజించవచ్చు. మాకు అసలు ఉదయం పూటే కుదరదండి అని అనుకునేవారు సాయంత్రం అయినా సరే ఆ స్వామివారిని పూజించవచ్చు. సాయంత్రం 5:15 నుండి 7:36 లోపు స్వామివారికి చక్కగా మీ మనస్తృప్తిగా పూజనైతే చేసుకోండి. అయితే ఈ ఏకాదశి రోజున తప్పకుండా ఉపవాసం అయితే ఉండాలని అంటారండి. ఉపవాసం ఉంటే చాలా కోటి రెట్లు పుణ్యం అనేది మనకి లభిస్తుందని మనకు పురాణాలు అయితే చెప్తున్నాయండి. అందుకని ఈ రోజున ఉపవాసం జాగరణ కార్తీక మాసం కాబట్టి స్నానాలు దానాలు అన్నీ కూడా మనకి చాలా బాగా ఫలితాన్ని అందిస్తాయి. అందుకని మీకు దగ్గరలో ఎక్కడైనా నదులు ఉంటే నది స్నానం చేయండి, జాగరణ ఉండండి, ఉపవాసం చేయండి. అసలు ఏకాదశి రోజున ఉపవాసం ఎలా ఉండాలని అంటే మనకి ఏకాదశి ముందు రోజు నుండే ఉపవాసం అనేది స్టార్ట్ అవుతుందండి. ఏకాదశి ముందు రోజు దశమి వస్తుంది. దశమి రోజు రాత్రి నుండి ఉపవాస దీక్ష అనేది ప్రారంభించాలండి. మనకి దశమి అక్టోబర్ 31వ తేదీన శుక్రవారం వస్తుందండి. శుక్రవారం రాత్రి నుండే మీరు ఉపవాసం అయితే స్టార్ట్ చేయాలి. అయితే ఈ రోజు రాత్రికి టిఫిన్ కానీ ఏదైనా అల్పాహారం కానీ లైట్గా తీసుకోవచ్చండి, పర్వాలేదు. ఇంకా మనకి నెక్స్ట్ డే అంటే నవంబర్ 1వ తేదీన ఏకాదశి కాబట్టి ఏకాదశి రోజు అంతా కూడా ఉపవాసం ఉండాలి. పాలు పళ్ళు లాంటివి ఏమైనా సరే తీసుకోవచ్చు, అంతే తప్ప అన్నం లాంటిది ఏమి తినకూడదు. అసలు ఈరోజు అన్నమే తినకూడదు అని అంటారండి. ఎందుకంటే ఈరోజు అన్నంలో రాక్షసుడు ఉంటారని అంటారు. అందుకని ఏకాదశి సమయాల్లో అన్నం తినకూడదు. ఈ రోజు అంతా కూడా ఉపవాసం ఉండాలండి. మరి అంత కట్టుకు ఉపవాసం ఉండాలని ఏమీ లేదండి. మీరు పాలు పళ్ళు నీళ్లు చెరుకు రసం ఇలా ఏవైనా సరే తీసుకోవచ్చు. అంటే మనం స్టవ్ మీద వండి
వండింది ఏమీ తినకూడదు. ఇలా రోజంతా ఉపవాసం ఉండిన తర్వాత సాయంత్రం వేళలో కూడా మళ్ళీ స్వామివారికి పూజనైతే చేసుకోండి. రాత్రికి జాగరణ ఉండాలనుకునేవారు ఉండండి. ఉండలేమండి అని అనుకుంటే రాత్రి 12 గంటల వరకైనా సరే జాగరణ ఉండి ఆ స్వామివారి స్తోత్రాలు అవి ఏవైనా చదువుకుంటూ ఆ స్వామివారికి దగ్గరగా ఉండండి. ఇంకా నెక్స్ట్ డే మనకి ద్వాదశి వస్తుంది. ఈ ద్వాదశి రోజున ఉదయం వేళలో మళ్ళీ స్వామివారికి పూజ చేసుకొని గుడికి వెళ్ళి స్వయంపాక దానాలు ఇవ్వాలనుకునేవారు స్వయంపాక దానాలు ఇచ్చి ఇంటికి వచ్చి స్వామివారికి ఏదైనా ప్రసాదం చేసి స్వామివారికి పెట్టిన తర్వాత మీరు ద్వాదశి గడియలు ముగియక ముందే మీరు ఉపవాస దీక్షని విరమించాలి. అయితే మనకి ద్వాదశి గడియలు నవంబర్ 2వ తేదీన రాత్రి 1:15 వరకు ఉంటున్నాయండి. అయితే అంతవరకు ఉండనవసరం లేదు. ఉదయాన్నే మీరు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఈ ఉపవాసాన్ని విరమించవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం అండి, ద్వాదశి అంటే దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారండి. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి మొక్కకి ఉసిరి చెట్టుకి వివాహం అయితే జరిపిస్తారు. ఈ రోజు కూడా చాలా విశేషంగా పూజనైతే చేసుకుంటాము. ఈ రోజు కూడా ఉపవాసం ఉంటారండి. అయితే మనం ఆల్రెడీ ఏకాదశికి ఉపవాసం ఉన్నవాళ్ళు క్షీరాబ్ది ద్వాదశికి కూడా ఉపవాసం ఉండాలనుకుంటే ఉండొచ్చండి. 2 రోజులు ఉండలేమండి అని అనుకునేవారు ఏకాదశి రోజున ఉపవాసం ఉండొచ్చు. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున మీరు ఉపవాసం విరమించవచ్చు. ఒకవేళ క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉపవాసం ఉంటామండి, ఏకాదశి రోజున ఉపవాసం ఉండలేమని అనుకునేవారు ఎలా అయినా సరే చేయొచ్చండి. మీరు 2 రోజులు చేయాలనుకుంటే 2 రోజులు చేయండి. ఒక్కరోజే చేస్తామండి అనుకుంటే ఒక్కరోజు కూడా చేయొచ్చు. అయితే క్షీరాబ్ది ద్వాదశి రోజున కూడా ఉపవాసం ఉండాలనుకునేవారు సాయంత్రం వరకు, అంటే మనం సాయంత్రం వేళల్లో పూజ చేసుకుంటాం కాబట్టి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్న తర్వాత పూజ అయిన తర్వాత మీరు భోజనం అనేది చేయాలి. అయితే మరి భోజనం చేసి ఈ పూజలు చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చండి. ఏకాదశి రోజున మనం బియ్యానికి సంబంధించిన ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదండి. అందుకని మీరు ఏవైనా జొన్న రొట్టెలు కానీ, రవ్వ ప్రసాదం కానీ, రవ్వ ఉప్మా కానీ, గోధుమ రొట్టెలు కానీ, లేదంటే మొలకలు కానీ, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి నీళ్ళు, సగ్గు బియ్యంతో తయారు చేసినటువంటి పదార్థాలు, పళ్ళ రసాలు ఇలాంటివి ఏమైనా సరే తీసుకొని ఉండవచ్చండి. అయితే ఈరోజు నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకూడదు. ఉల్లి వెల్లుల్లి కూడా తినకుండా ఉండడానికి అయితే ప్రయత్నించండి. అయితే ఈ ఉపవాసం అనేది చిన్నపిల్లలకి, పెద్దవారికి, ఆరోగ్యం బాగాలేని వారికి నిషిద్ధమండి. ఈ రోజున లేని వారికి కానీ లేదంటే పేదవారికి కానీ దాన ధర్మాలు చేస్తే చాలా చాలా మంచిదండి. ఈ విధంగా ఈ 3 రోజులు ఏకాదశి వ్రతం అయితే చేసిన వారికి ఏకాదశి వ్రత సంపూర్ణ ఫలితం దక్కుతుందండి. దాన ధర్మాలు చేయడం వలన అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజున ఉపవాస దీక్ష చేసేవారు స్వర్గానికి చేరుకుంటారని, శ్రీ మహావిష్ణువు కొలువైన వైకుంఠాన్ని పొందుతారని నమ్మకం. ఈరోజు నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకూడదండి. బ్రహ్మచర్యం పాటించాలి. నేలపైన పడుకోవాలి. ఈరోజు స్వామివారికి ఏదైనా నైవేద్యాలు వండి పెట్టాలి అనుకుంటే పెట్టచ్చండి. లేదంటే చెలిమిడి, వడపప్పు, పానకం, పళ్ళు, అలాగే పాలు, లేదంటే డ్రై ఫ్రూట్స్ ఇలా ఏవైనా సరే పెట్టచ్చు. మనం ఉపవాసంతో ఉన్నప్పుడు గుడిలో పెట్టిన ప్రసాదాలు తినవచ్చు అంటే తినొచ్చండి, పర్వాలేదు. ఆ స్వామివారే మనకి ప్రసాదం పెడుతున్నట్టుగా భావించి మనం కొద్దిగైతే తీసుకోవచ్చు. మరీ అంత భోజనంలా చేయకూడదు. కానీ ఎవరైనా ప్రసాదం ఇస్తే కనుక వద్దనకుండా మాత్రం తీసుకోండి. ఆ తర్వాత స్వామివారికి తాంబూలం ఇచ్చి ధూపం చూపించి హారతనివ్వండి. ఈరోజు స్వామివారికి ముద్ద కర్పూరంతో కానీ లేదా పచ్చ కర్పూరంతో కానీ లేదా ముత్యాల హారతను కానీ సమర్పిస్తే చాలా చాలా మంచిది. విష్ణువుకి హారతి ఇవ్వడం వలన అకాల మృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. విష్ణుమూర్తికి హారతి ఇవ్వడం కుదరని పక్షంలో దేవాలయానికి వెళ్ళి స్వామివారికి ఇచ్చే హారతిని చూడండి. స్వామికి హారతి కర్పూరం సమర్పించండి. ఇంకా మనం ఇక్కడ చందన దీపం పెట్టుకున్నాం కదండి. ఈ చందన దీపం పెట్టుకోవడం వలన మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. ఆర్థిక పరమైన సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ చందన దీపం ప్రతి నెలలో వచ్చే ఏకాదశి రోజున పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. సంవత్సరానికి మనకి 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశుల్లో కూడా ఈ చందన దీపం పెట్టుకొని పూజ చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. అలా పెట్టడం మాకు వీలు అవ్వదండి అని అనుకుంటే ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో తప్పకుండా ఈ చందన దీపం పెట్టుకోండి. చాలా చాలా మంచి జరుగుతుంది. ఇంకా పూజలో ఉసిరి దీపాలు పెట్టుకున్నాం కదండి. ఇవైతే మీరు స్వామివారికి ఎప్పుడైతే పూజ చేసుకుంటారో, అంటే స్వామివారి గోవిందనామాలు అవి ఎప్పుడు చదువుకుంటారో అప్పుడు వెలిగించండి. ఎందుకంటే ఇవి వెంటనే గగనం అయిపోతాయి. ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఆయిల్ వేయలేం కదా, అందుకని పూజ చేసేటప్పుడు వెలిగించుకోండి. తర్వాత వెంటనే గగనం అయిపోయినా పర్వాలేదు. ఒకవేళ గగనం అవ్వకుండా ఉండాలంటే ఇలా కొద్ది కొద్దిగా స్పూన్తో దానిపైన డ్రాప్స్ లాగా ఆయిల్ వేస్తూ ఉండండి. కొద్దిసేపు అలా వెలుగుతూ ఉంటాయి.
పూజ అయ్యేంత వరకు ఈ ఉసిరికాయ దీపాలు అలా వెలుగుతూ ఉండవలసిన అవసరం ఏమీ లేదండి. మనం పిండి దీపాలు పెట్టుకున్నాం కాబట్టి వాటిల్లో సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. ఏకాదశి రోజున ఉదయం వేళల్లో మాకు పూజ చేయడం కుదరలేదండి, మరి సాయంత్రం వేళల్లో చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళల్లో మీరు పూజనైతే చేసుకోండి. ఇంకా పూజా పీఠాన్ని ఎప్పుడు కదపాలి అంటే ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి రోజున పూజ చేసుకుంటామని అనుకుంటే ఇదే పీఠం ఉంచుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. తులసి కోటని ఇదే పూజా పీఠం దగ్గరికి తెచ్చుకొని మీరు క్షీరాబ్ది ద్వాదశి పూజ కూడా చేసుకోవచ్చండి. లేదండి మేము ఇక్కడ చేసుకోము, పూజా పీఠాన్ని ఎత్తిపెట్టేయాలనుకుంటున్నామని అనుకుంటే ఆదివారం మీరు ఉదయాన్నే స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత పూజా పీఠాన్ని ఎత్తిపెట్టేయచ్చు. ఇదే పీఠం పైన క్షీరాబ్ది ద్వాదశి పూజ కూడా చేసుకునేవారు సోమవారమే మీరు పూజా పీఠాన్ని కదపాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా పీఠం వేసుకొని చేసుకునే వారికి మాత్రమేనండి. పూజా మందిరంలో చేసుకునే వారికి ఇవేమీ వర్తించవు. అయితే మాకు ఏకాదశి ఉపవాస విరమణ చేయడానికి కరెక్ట్ టైం కావాలండి అని అనుకునేవారు ఆదివారం ఉదయాన్నే మీరు 9 గంటల లోపలైనా లేదంటే 10 గంటల లోపలైనా సరే మీరు స్వామివారికి పూజ చేసుకొని గుడికి వెళ్ళి వచ్చేసి స్వామివారికి ఏదైనా నైవేద్యం పానకం అది పెడతారు కదా, ఆ పానకాన్ని తీసుకొని తాగితే మీరు ఉపవాసాన్ని విరమించినట్లు అవుతుందండి. అయితే ఇక్కడ మనం పిండి ప్రమిదలు అయితే వెలిగించాం కదండి, మరి శనివారం ఉదయాన్నే పిండి ప్రమిదలు వెలిగించిన తర్వాత సాయంత్రం కూడా అదే ప్రమిదల్లో దీపారాధన చేయవచ్చా, లేదంటే కొత్తగా పిండి ప్రమిదలు తయారు చేసుకొని పెట్టుకోవాలా, లేదంటే వేరే కుందులు పెట్టుకోవాలని అడుగుతున్నారు. ఉదయం దీపారాధన చేసిన పిండి ప్రమిదలు బాగానే ఉన్నాయి, బ్రేక్ అవ్వలేదని అనుకుంటే దాంట్లో ఒత్తి తీసేసి సాయంత్రం ఆయిల్ వేసి కొత్త ఒత్తి వేసి వెలిగించండి. ఒకవేళ బ్రేక్ అయిపోయాయండి అని అనుకుంటే తీసేసి పక్కన పెట్టేసుకొని సాయంత్రం కొత్త ప్రమిదలు చేయగలిగితే చేసుకోండి. లేదు అంటే ఏదైనా ఎత్తడి కుందులు ఉంటాయి కదండి, అవైనా సరే పెట్టుకొని దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఇంకా పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలంటే ఈ రావి ఆకులు మీరు పూజా మందిరంలో ఉంచుకోవచ్చండి. లేదంటే దీంట్లో ఉన్న నామాన్ని వాటర్తో కడిగేసి ఈ ఆకుల్ని ఏదైనా చెట్ల మొదట్లో కానీ పారే నీటిలో కానీ వదిలిపెట్టేయండి. పూజలో బియ్యం పిండి ప్రమిదలు పెట్టుకున్నాం కదండి, వైట్ ప్రమిదలు, అవైతే మీరు ఆవుకి పెట్టేయండి. చందనం ప్రమిద అయితే ఆవుకి పెట్టకూడదు, అందులో చందనం అది ఉంటుంది కదా, అందుకని దాన్ని ఏదైనా పారే వాటర్లో కలిపేయండి. లేదంటే మీరే వాటర్లో కలిపేసి ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. అలాగే ఉసిరికాయలు కూడా మీరు ప్రసాదంగా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి, లేదంటే వాటిని కూడా ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయచ్చు. ఇంకా స్వామివారికి పెట్టిన ప్రసాదం అయితే మీరు తీసుకోవచ్చండి. ఇంకా స్వామివారి దగ్గర ఉంచినటువంటి ఈ ఉసిరికాయలని మీరు క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజలో కూడా పెట్టుకోవచ్చండి. లేదంటే ఈ ఉసిరికాయలతో మీరు దీపం కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఈ ఉసిరికాయలని మీరు ప్రసాదం రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇంకా స్వామివారికి పూజ చేసినటువంటి కర్పూర బిళ్ళలు ఉన్నాయి కదండి, ఈ కర్పూర బిళ్ళల్ని మీరు నెక్స్ట్ డే మీరు గుడికి అయితే వెళ్తారు కదా, అక్కడ గుడిలో ధ్వజస్తంభం దగ్గర ఈ కర్పూరాన్ని వెలిగించేయండి. ఒకవేళ గుడికి వెళ్ళలేదండి అని అనుకునేటప్పుడు ఇంట్లో ఉన్న తులసి కోట దగ్గరైనా సరే ఈ కర్పూరాన్ని వెలిగించవచ్చు. ఇలా స్వామివారికి కర్పూరంతో పూజ చేస్తే మనం కొన్ని కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. చాలా విశేషమైనటువంటి పూజే ఈ కర్పూర పూజ. ఇంకా స్వామివారికి పూజ చేసినటువంటి తులసి దళాలని పారే నీటిలో కానీ లేదంటే చెట్ల మొదట్లో కానీ వేసేయండి. కార్తీక మాసం చేయలేని వారు కూడా ఈ ఏకాదశి పూజనైతే చేసుకోవచ్చండి. ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఎప్పుడు మేము చేయలేదండి, కొత్తగా చేయవచ్చా అంటే ఎవరైనా సరే చేయొచ్చండి. ఇంట్లో పూజ చేసుకునే అవకాశం లేదండి, మరి మేము ఎలా చేసుకోవాలని అంటే మీరు రోజంతా కూడా ఉపవాసం ఉండి స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అక్కడ దీపారాధన చేసుకొని ఆ స్వామివారిని దర్శించుకోండి. ఈ విధంగా చేసుకున్నా సరే ఏకాదశి వ్రతాన్ని చేసుకునేవారు అవుతారు. ఇంతవరకు మాకు తులసి కోట లేదండి, మేము కొత్తగా పెట్టుకోవాలనుకుంటున్నామని అనుకునేవారు ఈరోజు చాలా చాలా మంచిదండి. ఈ ఏకాదశి రోజునే తెచ్చుకొని ఈరోజే మీరు కుండీలో నాటుకోండి. అసలు ద్వాదశి గడియల్లో నాటుకుంటే చాలా మంచిది. అయితే ఆదివారం పూట తులసమ్మని అయితే వేసుకోకూడదండి, అందుకని మీరు ఏకాదశి రోజునే తెచ్చుకొని మీరు కుండీలో అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ క్షీరాబ్ది ద్వాదశి పూజ కూడా మీరు ఆ తులసి కోట దగ్గర చేసుకోవచ్చు. డైలీ మనం తులసమ్మకి పూజ ఎలా చేయాలనేది కూడా నేను వీడియో పెట్టానండి, చాలామంది చూశారు. మీరు కూడా చూడాలనుకుంటే ఒకసారి చూసేయండి. ఎవరైతే 7 శనివారాలు పూజ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఇంతకన్నా మంచి రోజు అయితే ఉండదండి. ఈరోజు శనివారం ఏకాదశి 2 కలిసి వచ్చాయి కాబట్టి ఈ రోజున స్టార్ట్ చేస్తే కనుక మీరు 7 వారాల పూజ పూర్తి చేసేసరికి మీరు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీకు వచ్చే ప్రతి డౌట్ కూడా నేను క్లియర్ చేశానని అనుకుంటున్నానండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి. ఈ విధంగా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఆ స్వామివారికి పూజనైతే చేసుకోవాలి. పూజా విధానం అంతా కూడా మీకు అర్థమైంది, నచ్చింది, యూజ్ అయ్యింది అని అనుకుంటే మాత్రం ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్షీరాబ్ది ద్వాదశి పూజ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.